మన భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఆలయం హనుమాన్ ఆలయం. ఎక్కడ ఏ ఊర్లో చూసినా హనుమాన్ సింగిల్గానే ఉంటాడు. ఇక్కడ మాత్రం పతి సమేత హనుమాన్గా ఉంటాడు. ఇక్కడ హనుమాన్ వారి భార్య పేరు సువత్సలాదేవి. సువత్సలాదేవి సమేత హనుమాన్గా ఇక్కడ కొలువైనాడు. అసలు హనుమంతుడికి పెళ్ళైన విషయం కూడా ఎవరికి తెలియదు. హనుమంతుడికి సువత్సలాదేవితోటి, సూర్యపుత్రిక సువత్సలాదేవితోటి పెళ్ళి జరిగింది. ఆమె పేరు సువత్సల. ఆమెతోటి వివాహం జరిగింది. అలా ఇక్కడ సతీ సమేతంగా హనుమంతుడు కొలువైనాడు. ప్రతి హనుమంతుడి జయంతి రోజు ఇక్కడ హనుమంతునికి సువత్సలాదేవికి కళ్యాణం జరుపుతారు. ప్రతి సంవత్సరం హనుమంతుడు సువత్సలాదేవి ఇలా ఇక్కడ సతీ సమేతంగా కొలువైనాడు. ప్రతి సంవత్సరము సీతారాములకి ఎలా కళ్యాణం జరుగుతుందో ఇక్కడ హనుమంతునికి సువత్సలాదేవికి వివాహం జరుపుతారు, కళ్యాణం జరుపుతారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు అనే ఊరిలో ఈ హనుమంతుడి సమేత సువత్సలాదేవి సమేత హనుమంతుడు కొలువై ఉన్న దేవాలయం. దేశంలోనే ఎక్కడ భార్యతోటి హనుమంతుడు కనపడడు. ఇక్కడ మా ఊరిలో మాత్రం హనుమంతుడు భార్యతోటి. అలాగే మా ఊరిని బొగ్గుట అని కూడా అంటారు. ఇక్కడ సింగరేణి కోల్ మైన్స్ మా ప్రత్యేకత. హనుమంతుడు వారిని సువత్సలాదేవిని పల్లకిలో తీసుకొని కళ్యాణానికి సమయం ఆసనమైందనేసి తోలుకొని పోతున్నారు. కళ్యాణ మండపానికి దాంట్లో పల్లకిలో మోసుకొని వెళ్తున్నారు. పల్లకిలో మోసుకొని వెళ్ళి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొలువై ఉన్నది. చాలా వైభవంగా, చాలా పవర్ఫుల్ హనుమంతుడు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.